ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న ఏకైక సబ్సిడీ లభిస్తున్న ఎలక్ట్రిక్ బైక్ టార్క్ క్రెటాసార్. ఈ ఎలక్ట్రిక్ బైక్ మీద సెంట్రల్ గవర్నమెంట్ 22,500 రూపాయలు సబ్సిడీ అందజేస్తున్నారు. కాకపోతే సెంట్రల్ గవర్నమెంట్ అందిస్తున్న ఫేమ్ టు స్కీమ్ సబ్సిడీ స్కీమ్ ఏదైతే ఉందో మార్చి 31, 2024 సంవత్సరంతో ముగియబోతుంది. అంటే ఏప్రిల్ 1వ తారీఖు నుండి ఈ సబ్సిడీ డబ్బులు అయితే రావు. దాంతో కంపెనీలు ఏం చేస్తున్నాయంటే ఈ ప్రెసెంట్ సిచ్యువేషన్ లో ఎక్కువ సేల్ పెంచుకోవడం కోసం టార్క్ క్రెటాసార్ ఎలక్ట్రిక్ బైక్ మీద కంపెనీ ఏకంగా 37,500 రూపాయలు భారీ డిస్కౌంట్ అనేది ఆఫర్ చేస్తున్నారు. మరి ఈ టైంలో టార్క్ క్రెటాసార్ ఎలక్ట్రిక్ బైక్ ఎంత డిస్కౌంట్ ప్రైస్ కి కొనుక్కోవచ్చే లేదా పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఆటో తెలుగు. ఫస్ట్ అయితే మన టార్క్ క్రెటాసార్ ఎలక్ట్రిక్ బైక్ యొక్క స్పెసిఫికేషన్స్ చూసుకుందాం అండి. కస్టమర్ కి ఎవరికైనా కూడా బైక్ లో రేంజ్ అనేది ముఖ్యం. క్రెటాసార్ ఎలక్ట్రిక్ బైక్ లో 180 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. 4 kWh లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంది. అయితే రియల్ రేంజ్ వచ్చి 150 కిలోమీటర్ల రేంజ్ అనేది కంపెనీ వాళ్ళు ఇస్తున్నారు. ఇది కూడా ఎకో ప్లస్ మోడ్ లోనే ఆఫర్ చేస్తున్నారు. ఎకో ప్లస్ మోడ్ లో టాప్ స్పీడ్ 35 కిలోమీటర్లు. ఇవాళ సిటీ రోడ్ కండిషన్స్ లో, ట్రాఫిక్ కండిషన్స్ లో వెళ్తే ఒక 35-40 స్పీడ్ మించి వెళ్ళలేం ట్రాఫిక్ కండిషన్స్ లో. సో అలాగే సిటీ రోడ్ కమ్యూటింగ్ చూసుకున్నట్లయితే ఎవరైతే రోజుకి అప్ అండ్ డౌన్ చేసుకున్నా కూడా, ఒక ఉదాహరణకి రోజుకి 50 కిలోమీటర్లు తిరిగిన వాళ్ళకి సులభంగా వచ్చేస్తుంది వన్ డే జర్నీ. లేదు బాగా తక్కువ తిరుగుతాను, రోజుకి ఒక 20 కిలోమీటర్లు తిరుగుతానంటే వారం రోజులు ఛార్జింగ్ పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. సో రేంజ్ పరంగా అయితే సాటిస్ఫై చేస్తుంది, మీకు సిటీ కమ్యూటింగ్ అయితే సరిపోతుంది. రెండోది బిల్డ్ క్వాలిటీ అండి. క్రెటాసార్ ఎలక్ట్రిక్ బైక్ బిల్డ్ క్వాలిటీ అయితే చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. నేను స్వయంగా నడిపాను ఈ బైక్ ని. సో నా ఎక్స్పీరియన్స్ లో అయితే మాత్రం బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది. అలానే వెయిట్ కూడా కొంచెం వెయిట్ ఉంటుంది. ఇది క్వాలిటీ పరంగా కొంచెం సాలిడ్ గా ఉంటుంది కాబట్టి ఒక 140 kgల వెయిట్ కూడా బైక్ అనేది బరువు ఉంటుంది. మూడోది పర్ఫార్మెన్స్. టార్క్ క్రెటాసార్ ఎలక్ట్రిక్ బైక్ లో యాక్సియల్ ఫ్లక్స్ ఎలక్ట్రిక్ మోటార్ అయితే యూజ్ చేస్తున్నారు. హై ఎఫిషియన్సీ అనేది ఈ మోటార్ ద్వారా మనకి లభిస్తుంది. 9 కిలోవాట్ల పీక్ పవర్ మోటార్ ఇది. పర్ఫార్మెన్స్ మాత్రం లిటరల్ గా ఒక పెట్రోల్ బైక్ నడిపిన వాళ్ళు ఈ ఎలక్ట్రిక్ బైక్ నడిపితే సేమ్ పెట్రోల్ బైక్ నడిపిన ఫీల్ అవుతారు. అలానే మనకి స్పీడ్ కూడా హైవే మీద హ్యాపీగా వెళ్ళిపోవడానికి 105 కిలోమీటర్ల టాప్ స్పీడ్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఇంకోటి పార్కింగ్ లో ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకి రివర్స్ మోడ్ ఆప్షన్ కూడా లభిస్తుంది. నెక్స్ట్ కస్టమర్ల ఫీచర్స్ కూడా చెక్ చేసుకుంటూ ఉంటారు. క్రెటాసార్ ఎలక్ట్రిక్ బైక్ లో మనకి ఓటీ అప్గ్రేడ్స్ వస్తాయి, నావిగేషన్ అసిస్ట్ ఫీచర్ ఉంది, మొబైల్ యాప్ కనెక్టివిటీ ఫీచర్స్ కూడా లభిస్తున్నాయి. ఇక తర్వాత విషయం ఛార్జింగ్ టైం అండి. వీళ్ళైతే ఈ బైక్ తో పాటు 750 వాట్ ఛార్జర్ ఇస్తున్నారు. 20% to 80% ఛార్జ్ చేయడానికి అయితే మీకు 4 గంటల సమయం పడుతుంది. అయితే కంప్లీట్ గా 0 to 100 చేయాలంటే మాత్రం 6 నుండి 7 గంటల సమయం పడుతుంది. కాకపోతే ఇందులో ఒక పాజిటివ్ అంశం ఏంటంటే ఇందులో మనకి ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ కూడా ఇస్తున్నారు. మనం ఒక 20 to 80% ఛార్జ్ ని 60 మినిట్స్ లోనే ఛార్జ్ చేసుకోవచ్చు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో. అయితే తెలుగు రాష్ట్రాల వరకు అయితే టార్క్ మోటార్ సంబంధించిన ఛార్జింగ్ నెట్వర్క్ అంత ఎక్కువ అయితే లేదు. తర్వాత విషయం బ్యాటరీ ప్యాక్ వారంటీ, అలానే ఈ బైక్ యొక్క రేటు. ప్రెసెంట్ టార్క్ మోటార్స్ కంపెనీ వాళ్ళు ఈ ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ ప్యాక్ మీద 3 సంవత్సరాలు లేదా 40,000 కిలోమీటర్ల వారంటీ అందజేస్తున్నారు. ఇక ఈ బైక్ యొక్క ఎక్స్షోరూమ్ ధర ఆఫర్ ప్రైస్ తో మొన్నటి వరకు 187,500 రూపాయలు ఉండేది. ఇప్పుడైతే ఆఫర్ ప్రైస్ తో 150,000 రూపాయలకి ఎలక్ట్రిక్ బైక్ లభిస్తుంది. మరి ఈ ఫీచర్స్ కానీ ఈ వారంటీ ప్రైస్ అంతా చూసిన తర్వాత ఈ బైక్ ని తీసుకోవచ్చా లేదంటే ఒకసారి ఈ బైక్ కాంపిటేటర్ ఎవరైనా ఉన్నారో చూస్తే, కాంపిటేటర్ చూసుకున్నట్లయితే మనకి రివాల్ట్ RV400 ఎలక్ట్రిక్ బైక్ అయితే ఉంది. మొన్నటి వరకు 148,000 రూపాయలు రివాల్ట్ RV400 ఎలక్ట్రిక్ బైక్ లో ప్రెసెంట్ ఒక 20,000 రూపాయల డిస్కౌంట్ తో 128,000 రూపాయలకి రివాల్ట్ RV400 అయితే ఆఫర్ చేస్తున్నారు. ఒకసారి ఈ రెండు బైక్స్ ని కంపేర్ చేస్తే గనక RV400 తో పోల్చుకున్నట్లయితే మనకి టార్క్ క్రెటాసార్ ఎలక్ట్రిక్ బైక్ బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. రెండోది మనకి RV400 అయితే కొంచెం ఫాస్ట్గా అయితే ఛార్జ్ అవుతుంది, క్రెటాసార్ అయితే టైం పడుతుంది. కాకపోతే ఇందులో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇందులో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది కాబట్టి గంటలోనే ఎలక్ట్రిక్ బైక్ ని ఛార్జ్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ పరంగా కూడా RV400 తో పోలిస్తే కనుక క్రెటాసార్ యొక్క పర్ఫార్మెన్స్ చాలా ఎక్కువ అండి. మీకు ఎందాక చెప్పినట్టుగా పీక్ పవర్ ఎక్కువ, అలానే టాప్ స్పీడ్ కూడా చాలా ఫాస్ట్ గా వెళ్తుంది. 105 కిలోమీటర్స్ అయితే మనకి ఇందులో వస్తుంది. అదే RV400 లో 80-85 కిలోమీటర్ వరకు మాత్రమే స్పీడ్ అయితే వెళ్ళగలుగుతాం. ఇక నెక్స్ట్ సర్వీస్ పరంగా చూస్తే రివాల్ట్ RV400 కస్టమర్లు ఎక్కువగా చెప్పే సమస్య ఏంటంటే సర్వీస్ అంతా ఫాస్ట్ గా ఉండదు, స్పేర్ పార్ట్స్ అంత ఫాస్ట్ గా అవైలబుల్ గా లేవని చెప్తున్నారు. క్రెటాస్ బైక్ కస్టమర్లు అయితే మాత్రం డైరెక్ట్ గా మేము ప్రీవియస్ గా చేసిన కస్టమర్ రివ్యూలో చూస్తే కనుక సర్వీస్ అనేది కొంచెం ఫాస్ట్ గానే ఉందనేది కస్టమర్ల ఒపీనియన్. అయితే చివరిగా బ్యాటరీ ప్యాక్ వారంటీ విషయంలో మాత్రం RV400 కి
ఒక ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఎందుకంటే RV400 లో 75,000 కిలోమీటర్ల పాటు బ్యాటరీ ప్యాక్ వారంటీ ఇస్తున్నారు, 5 సంవత్సరాలు లేదా 75,000 కిలోమీటర్లు. కానీ క్రెటాసార్ ఎలక్ట్రిక్ బైక్ లో 3 సంవత్సరాలు లేదా 40,000 కిలోమీటర్ల వారంటీ మాత్రం అందజేస్తున్నారు. ఎవరికైతే రోజుకి ఒక 120 నుండి 130 కిలోమీటర్లు నేను ట్రావెల్ చేస్తాను, అలానే మనకి పెట్రోల్ బైక్ లాంటి ఫీల్ కావాలి, ఎక్కువ టాప్ స్పీడ్ అయితే వెళ్ళాలి, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండాలి, స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీ కావాలనుకున్న వాళ్ళు అయితే మాత్రం టార్క్ క్రెటాసార్ ఎలక్ట్రిక్ బైక్ అయితే ఈ ప్రైస్ కి అయితే తీసుకోవచ్చండి. అయితే ఒకసారి మీకు అందుబాటులో షోరూమ్ ఉంటే కనుక టెస్ట్ రైడ్ మాత్రం చేయండి. కాస్త బైక్ అయితే హెవీగా ఉంటుంది, మనకి సరిగ్గా హ్యాండిల్ చేయగలుగుతాం లేదా మన కంఫర్ట్ లెవెల్స్ ఉన్నాయో దాన్ని బట్టి అయితే మాత్రం ఈ ప్రైస్ సెగ్మెంట్ కి అయితే క్రెటాసార్ ఎలక్ట్రిక్ బైక్ అయితే మీరు తీసుకోవచ్చు. ఇది క్రెటాసార్ ఎలక్ట్రిక్ బైక్ ని డిస్కౌంట్ ప్రైస్ లో తీసుకోవచ్చా లేదా పూర్తి సమాచారం. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ బైక్ ఉపయోగించినట్లయితే మీ ఓనర్షిప్ రివ్యూ మాతో షేర్ చేద్దాం అనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనిపించే నెంబర్ వాట్సాప్ చేయండి, రెండు డిస్క్రిప్షన్ ఉన్న ఫామ్ లింక్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కంటెంట్ కోసం ఈవీ కొరాడ్ ఛానల్ ని, రివ్యూస్ కోసం ఈవీ కొరాడ్ రివ్యూస్ ఛానల్ ని, ఏ కంటెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ద నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.